మోస్ట్ ఆఫ్ ద సిటీస్‌లో అజాన్ తర్వాత వాళ్ళందరూ షాప్స్ మూసేసో, లేదా అడ్డం ఏదైనా పెట్టేసో వెళ్ళిపోతారు నమాజ్‌కి. ఎందుకో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు నాజ్నిన్. వెల్కమ్ బ్యాక్ టు దీన్ విత్ నాజ్నిన్. సూరా జుమా 62:9 చూసుకున్నట్లయితే, ఓ విశ్వాసులారా, శుక్రవారం అనగా జుమా రోజున నమాజ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు మీ వ్యాపారాలను విడిచి అల్లాహ్ స్మరణ వైపుకు పరిగెత్తండి. మీరు తెలుసుకోగలిగితే అది మీకు ఎంతో ఉత్తమమైనది. కొందరు వ్యాపారాలు రెండవ అజాన్ తర్వాత కూడా తమ దుకాణాలలోనే లేక మస్జిదుల ముందు అమ్మకాలలో నిమగ్నులై ఉంటారు. అయితే వారితో కొనేవాడు కనీసం మిస్వాక్ కొన్న వారితో పాపం పొత్తు కలిసి ఉన్నట్లే. ఇలాంటి వ్యాపారం వ్యర్థము, తుచ్చము అనేది సత్యం. హోటల్, బేకరీ మరియు ఫ్యాక్టరీల ఓనర్లు కొందరు జుమా సమయంలో కూడా పని చేయాలని తమ పని వాళ్లపై ఒత్తిడి చేస్తారు. అలాంటి సంపాదనలో బాహ్యంగా ఎక్కువ లాభం ఏర్పడినా వాస్తవానికి వారు నష్టంలో పడి ఉన్నారన్నది తెలుసుకోవాలి. ఇక పని వాళ్ళు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఈ ఆదేశం తెలుసుకోండి. అల్లా అవిధేయతకు గురి చేసే ఏ వ్యక్తి మాట వినకూడదు. మస్నూన్ అహ్మద్ 1/129 దీన్ని సహీ అని అహ్మద్ షాకిర్ చెప్పారు. 1065 రిఫరెన్స్.